హలో గైస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్ డే 1 కంప్లీట్ అయింది. దాని రివ్యూ చూద్దాం. లాస్ట్ టైం స్టార్క్ బాల్ స్లోగా వేశాడని చెప్పి జైస్వాల్ అయితే సెలెక్ట్ చేశాడు. దానికి స్టార్క్ బాగా హట్ అయినట్టున్నాడు. జైస్వాల్ని ఫస్ట్ బాల్కే అవుట్ చేశాడు. ఒక్క జైస్వాల్నే కాదు, 6 వికెట్స్ తీసి ఇండియా 180 కాల్అవుట్ అవడంలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. గిల్ అండ్ కేఎల్ రాహుల్ కూడా కాసేపు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. బట్ అదంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. మన వాళ్ళు బ్యాటింగ్లో స్పెషల్గా మన తెలుగు ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని మెచ్చుకోవాలి. మనం 150 రన్స్కి ఆల్అవుట్ అవుతామనుకున్న స్టేజ్లో 54 బాల్స్కి 42 రన్స్ చేసి 180 రన్స్ దాకా తీసుకొని వచ్చాడు. బ్యాటింగ్లో నితీష్ కుమార్, గిల్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా పూర్తిగా డిస్పాయింట్ చేశారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా కొద్దిగా ఎర్లీగానే వికెట్ తీశాడు. ఇంకా తర్వాత ఎవరు వికెట్ తీయలేదు, బుమ్రా కూడా వికెట్ తీయలేదు. ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు, స్పెషల్లీ అండర్ ద లైట్. వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఓవర్స్ అండర్ ద లైట్స్ ఆడారు, బట్ స్టిల్ ఇంప్రెసివ్. ఆస్ట్రేలియా టీం డే ఎండ్ అయ్యేసరికి 86 రన్స్కి ఒక వికెట్ కోల్పోయారు. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.